నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు. కనిగిరిలో కోట్లు దోచుకొని ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నావా? నీ దోపిడీ కారణంగా ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నది నిజం కాదా? బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. కందుకూరులో అవినీతి రహితంగా ఇంటూరి పాలన జరిగింది. నీ అవినీతి బాగోతం కనిగిరి ప్రజలను అడుగుదామా బుర్రా? నీ ఒంటి నిండా అవినీతి పనులు నిండిపోయి నువ్వు వెలగబట్టిన పనులే నీకు ఆత్మరూపంలో వెంటాడుతున్నాయి అని అన్నారు. కనిగిరిలో అయినా కందుకూరులో అయినా ఎక్కడైనా చర్చ పెడదామని, అవినీతిలో కూరుకుపోయింది ఎవరనేది తెలుస్తుందన్నారు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారులు నీ సొంత కార్యకర్తలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతికారు అనేది నిజం కాదా చెప్పు అని నిలదీశారు. నీ గూండాయిజం, రౌడీతనం, కకుర్తి పనుల వల్లే కదా కనిగిరి ప్రజలు చీకొడితే కందుకూరులో పడ్డావు, అయినా నీళ్ళు మార్పు రాలేదా అంటూ అన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల పార్టీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, జనిగర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నిన్న కందుకూరులో కనిగిరి మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ రావు గారు కొన్ని విషయాల మీద చర్చించారు. బుర్రా మధుసూదన్ రావు గారికి ఒకటే చెప్పదలుచుకున్నాము. బుర్రా మధుసూదన్ రావు గారు మీకు బుద్ధుండి మాట్లాడుతున్నారు లేదా బుర్రోండి మాట్లాడుతున్నారు మాకైతే అర్థం కావట్లేదు. ఒక గంజాయి బ్యాచ్ని పక్కన పెట్టుకొని వాళ్ళ తరఫున మీరు నాయకత్వం తీసుకుని మీరు మాట్లాడటం మీ విధికే మేము వదిలేస్తున్నాము. నవంబర్ 5, 2022 తేదీనే ఆ రూములకి పర్మిషన్ లేదని ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు అప్పటి కమిషనర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి ప్లాన్ లేదు, ఈ రోజుకి కూడా దానికి పన్ను లేదు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేని రూములని కోర్టు ద్వారా సీజ్ చేపిస్తే దాన్ని మీరు ముస్లిం మైనార్టీల మీద జరుగుతున్న దాడులని మీరు నిన్న మాట్లాడడం ముస్లిం సమాజం హాస్యాస్పదంగా తీసుకుంటుంది. ప్రభుత్వ అహంకారంతో, అప్పుడున్న ప్రభుత్వం మాదే అనే అహంకారంతో మీరు 10 కుటుంబాలను నాశనం చేశారు. ఒక్కొక్క కుటుంబం దగ్గర 4.5 లక్షల చొప్పున 10 కుటుంబాల దగ్గర 45 లక్షల రూపాయలు మీరు కలెక్షన్ చేస్తున్నారు. మిందల మీరు ఆ కుటుంబాలకి మీ నాయకుడి ద్వారా ఆ డబ్బులు చెల్లించమని చెప్పండి. ఆ డబ్బులు మీరు చెల్లించి ఆ కుటుంబాలకు న్యాయం చేయగలిగితే తదుపరి ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాలకు ఏ విధమైన న్యాయం చేయాలో మేము చేస్తాం. మా ఎమ్మెల్యే గారు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. విమర్శించేటప్పుడు ఏ విషయం మీద విమర్శిస్తున్నాం, దాని నిజానిజాలు ఎంత అనేది తెలుసుకొని మాట్లాడాలి. మీరు ఏం లేకుండా, ఏం తెలియకుండా ఏదో వచ్చామా నోటుకు వచ్చింది మాట్లాడామంటే ఇక్కడ ఎవరు సహించడానికి లేరు. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. మీకు మరలా చెప్తున్నాం, రూములకు అనుమతి లేని రూములు, దీన్ని మీరు కులాలకు అంటగట్టవాకండి, మతాలకు అంటగట్టవాకండి. పర్మిషన్ లేని రూములు కోర్టు ద్వారా సీజ్ చేయబడినవి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని 11 సీట్లు కూర్చోబెట్టినారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. అవినీతి అంటే మీకు బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి ఆత్మలోకి వస్తున్నట్టుంది. ప్రతిరోజు అవినీతి 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 అని. కందుకూరు నియోజకవర్గంలో ఎక్కడా ₹1 కూడా అవినీతి జరగకుండా కందుకూరు చరిత్రలో కనీ విని ఎరగని విధంగా కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు కానీ కందుకూరు టౌన్ కానీ అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారు. ఇది చూసి మీ వైసీపీ నాయకులు కానీ మీరు మధుసూదన్ యాదవ్ గారు కానీ కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఓర్వలేక ఎమ్మెల్యే గారి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కనిగిరిలో మీరు ఏం చేసి వచ్చారో అక్కడ కనిగిరి ప్రజానికానికి అందరూ కూడా తెలుసు. మీరు మంచి చేస్తుంటే మీరు మొన్న 2024లో కూడా కనిగిరి టికెట్ ఇచ్చి మిమ్మల్ని కనిగిరిలోనే పోటీ చేయించేవాళ్ళు. మిమ్మల్ని కందుకూరు పంపించడానికి గల కారణాలు ఏందో కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇసుక, గ్రావెలు, మద్యము అని చెప్పి అవినీతి చేస్తున్నారని చెప్పి మీరు నేను మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ఇసుక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఎమ్మటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఫ్రీగా ఇసుక ఇచ్చారు. ఎవరికి ఇసుక అవసరమైనా వాళ్ళు వాగుల్లోకి వెళ్ళి వాళ్ళు ఇసుక నింపుకొని తీసుకొచ్చుకునే పరిస్థితి అందరం చూస్తున్నాం. గ్రావెల్ ఎక్కడా కందుకూరు నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా ఎక్కడా జరగల. గత మీ వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన పేరుతో దద్దాల నారాయణ ఏదో ఉంది సంథింగ్, మా డబ్బులు ఇప్పించండి మహాప్రభు ఆయన మీ వెంటబడి ప్రాధేయపడితే ఆయన మీద కేసులు పెట్టించింది వాస్తవం కాదా? మీరు నీతుల గురించి మాట్లాడేది
అవినీతి గురించి మాట్లాడింది. రియల్ ఎస్టేట్ దందా ఎంత చేసి ఉంటారు అక్కడ మీరు? అక్కడ వైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి సోదరులు ఇక్కడికి వచ్చి ఎన్నిసార్లు వాళ్ళ బాధలు విన్నవించుకున్నారు? పిలిపించమంటారా? మీరు చర్చకి సిద్ధమా? మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ అక్రమ అరెస్టులు అంటున్నారు. అక్రమ అరెస్టులు ఎవరు చేసండి? హ్యాపీగా మీరు నిన్న ధర్నా చేసుకున్నారు. మమ్మల్ని రోడ్లు కూడా ఎక్కకుండా నిర్బంధించిన పరిస్థితులు మర్చిపోయారా? కందుకూరుకి ఎంత అన్యాయం చేశారో మీరు మీ నాయకులు మర్చిపోయారా? నిర్దాక్షిణ్యంగా కందుకూరు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కందుకూరుని ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా తీసుకుపోయి నెల్లూరులో కలిపింది మీరు మీ నాయకులు కాదా? మీలో ఎవరన్నా వచ్చి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఎవరన్నా సంఘీభావం తెలిపిందా? ఆ సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రామాయపట్నం వస్తే మేము అర్జీ ఇవ్వటానికి, ఈ జిల్లాకి సంబంధించి మాది ఇక్కడే ఉంచండి, ప్రకాశం జిల్లా ఉంచండి, అర్జీ ఇవ్వటానికి పోతుంటే మమ్మల్ని ఇళ్లలో నిర్బంధించింది వాస్తవం కాదా? ఆశ్చర్యం వేస్తుందండి. మీరు అసలు ఎమ్మెల్యే స్థాయిగా ఎట్లా గెలిచారు, ఏం అభివృద్ధి చేశారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. జర్నలిస్టులపై కేసులు కూడా ఆఖరికి వాళ్ళని వదలలేదు. మీరు పెట్టించింది వాస్తవం కాదా? ఎక్కడికక్కడ పరిస్థితి మీరు అవినీతి చేసుకుంటూ లిక్కర్ మాఫియా అన్నారు. ఇక్కడ లిక్కర్ మాఫియా ఎవరండి? మీరు పెట్టిన బ్రాండ్లు ఏంటి? ఒక దశలో ఆనందపడ్డామండి, మీకు నమస్కారం పెడదాం అనుకున్నాం. స్పెషల్ స్టేటస్ వస్తుందని చెప్పారు. ఓహో మనం ఓడిపోయినా మన రాష్ట్రానికి ఏదో వస్తుంది అనుకుంటే అంత బాటిల్ తెచ్చి పెట్టారండి స్పెషల్ స్టేటస్ అని. రాష్ట్రం నివ్వెరపోయింది. రాష్ట్రం చూస్తున్నారు. మీరు చూపడంలో, చిన్న చూపు చూపడంలో మాకేం ఆశ్చర్యం అనిపించట్లేదు. ఎందుకంటే మీ పార్టీ పునాదుల్లోనే మహిళల్ని ఎలా అణగదొక్కాలి, ఎలా వాళ్ళ మహిళా సాధికారతను, మహిళా స్వేచ్ఛను ఎలా అణగదొక్కాలనేది మీ పార్టీ పునాదుల్లోనే ఉంది. మీరు ఈ విధంగా మాట్లాడటంలో మాకేం ఆశ్చర్యం అనిపించలేదు. కానీ మీరు ఈ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోండి. ఏ మహిళ కూడా ఏం పని పాట లేకుండా ఉచిత బస్సు పెట్టారు అని చెప్పేసి బస్సుల్లో ఎక్కి తిరగదు. ఒక కూరగాయల వ్యాపారి మేము మాట్లాడుతుంటే కూరగాయలు అమ్ముకోవడానికి పక్క గ్రామాలకు వెళ్తూ రోజుకి 50 రూపాయలు మిగిల్చుకుంటూ నెలకి 1500 రూపాయలు వాళ్ళ పిల్లల చదువులకు ఉపయోగించుకుంటున్నాను అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు వల్ల ఎంతోమంది గ్రామీణ విద్యార్థులు పట్టణాల్లోకి వచ్చి చదువుకోవడానికి ఈ ఉచిత బస్సును ఉపయోగించుకుంటున్నారు. అమ్మాయిలు చదువుకునే సంఖ్య పెరగడం మనం గమనించవచ్చు. అలానే వృద్ధులు హాస్పిటల్కి వెళ్ళడానికి ఈ బస్సు ఛార్జీలు కూడా వాళ్ళకి అదనపు భారం కాకుండా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా సాధికారతకు పెద్దపీట వేసే పార్టీ. మనం గతంలో చూసుకుంటే ఆస్తి హక్కులో సమాన హక్కు కల్పించినప్పటి నుంచి డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఈ ఉచిత బస్సు వరకు, అలానే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చి దీపం పథకం దగ్గర నుంచి